అన్యోన్గసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే డ్రామా పేరు వచ్చేసి గుడ్ బాయ్. స్టోరీ ఏంటంటే గోల్డ్ మెడల్ సాధించిన ఒలింపిక్ ప్లేయర్స్ అందరూ స్పోర్ట్స్ వదిలేసి పోలీస్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇంతకీ వీళ్ళందరూ పోలీస్ ఉద్యోగం చేయడానికి కారణం ఏంటి? వీళ్ళు క్రిమినల్స్ ని పట్టుకోగలుగుతారా? మరి ఇంకెందుకు లేట్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి చూపిస్తారు ఇన్సాంగ్ సిటీలో క్రైమ్ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది అని రిపోర్టర్స్ న్యూస్ లో చెప్తూ ఉంటారు. ఇంకా పోలీసులతో ఎవరు సంతోషంగా లేరని, వాళ్ళ వర్క్ పట్ల వాళ్ళు ఫోకస్ గా లేరని న్యూస్ లో చెప్తూ ఉంటారు. హీరో తన బాక్సింగ్ డేస్ ని గుర్తు తెచ్చుకొని ఇలా అంటాడు, అప్పుడు గుండె చాలా వేగంగా కొట్టుకునేది. ఇంకా జనాల గుండెల్లో కూడా మేము ఒక హీరోస్ లా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అని అతను ఆలోచిస్తూ ఉండగా నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు హీరో ఒక బెంచ్ మీద కూర్చుంటాడు. అప్పుడే ఒక పక్షి హీరో ఫేస్ మీద రెట్టేస్తుంది. హీరో తన ఆలోచనల నుంచి బయటికి వస్తాడు. అప్పుడే హీరో ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది, మీరు తొందరగా ఈ లొకేషన్ కి రావాలి అని. అంటే హీరో తన జాకెట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మనకి నెక్స్ట్ సీన్ లో మనకి మాన్సిక్ ని చూపిస్తారు. అతను పెట్రోల్ కొట్టించడానికని పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తాడు. అప్పుడే పెట్రోల్ ఫుల్ అయిపోయింది అని చూపిస్తారు. ఇంత కొంచెం పెట్రోల్ కి అప్పుడే ఫుల్ అయిపోయిందా, సర్లే ఏం చేస్తాం ఇంకా. అప్పుడే ఆ పెట్రోల్ బంక్ ఫిల్లర్ ఏదైతే ఉందో దాని స్మెల్ చూస్తూ ఉండిపోతాడు మాన్సిక్. అది చూసిన అటెండెంట్ తనని అలానే చూస్తూ ఉండడంతో మాన్సిక్ అంటాడు, నాకు పెట్రోల్ వాసన అంటే చాలా ఇష్టం, అందుకే అలా స్మెల్ చేస్తున్నాను అని చెప్పి అతని కారులో కూర్చుంటాడు మాన్సిక్. అప్పుడే తను రేడియో ఆన్ చేసి వింటూ ఉంటాడు. రేడియోలో పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని న్యూస్ వస్తూ ఉంటుంది. ఇది విన్న మాన్సిక్, మనం ఈ మధ్య ఎక్కువ న్యూస్ లోనే ఉంటున్నాం. ఆ తర్వాత మాన్సిక్ కార్ పంచర్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో కమిషనర్ అయిన చోపాన్యోల్ తన సబార్డినేట్ అయిన హ్వాంగ్ మీద అరుస్తూ ఉంటారు. ఎందుకని ఆ రిపోర్టర్స్ కి ఏం పని పాట లేకుండా ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. మీరేమో చేతగాని వాళ్ళలాగా వాళ్ళు నోరు మూయించడానికి ఒక్క పని కూడా చేయలేదు. ఆ కొత్త ప్రాజెక్ట్ సంగతి ఏమైంది అని కమిషనర్ హ్వాంగ్ ని అడగ్గా హ్వాంగ్ అంటాడు, అంటే సార్ అది కొత్త వెపన్స్ తేవాలి అంటే పోలీసులు కూడా చాలా ఆలోచిస్తున్నారు, పైగా అవి చాలా కాస్ట్లీ సార్ అని. అంటే కమిషనర్ అంటారు, ఆ కాస్ట్లీ అయితే అయితే ఏముంది సార్, తెచ్చేస్తాం సార్ అదే అని హ్వాంగ్ భయపడుతూ చెప్తాడు. బయటకు వచ్చిన కమిషనర్ అందరితో అంటూ ఉంటారు, ఒక్క పనికి పనికిరారు, వీళ్ళెలా పోలీస్ ఆఫీసర్స్ అయ్యారో ఏంటో. అప్పుడే మాన్సిక్ అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తాడు. ఇంకా అది చూసిన కమిషనర్ కోపంతో, సస్పెన్షన్ నుంచి ఈ రోజు జాయినింగ్ వచ్చావు, అది కూడా లేటేనా అని కమిషనర్ కోపంగా మాన్సిక్ వైపు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మాన్సిక్ ని తనకు ఆల్రెడీ గాయమైన చోట కొడతారు. అప్పుడే కమిషనర్ కి ఫోన్ రావడంతో ఆయన పక్కకు వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే హ్వాంగ్ మాన్సిక్ దగ్గరికి వచ్చి, నిన్ను తర్వాత కలుస్తాను, మనం ఎప్పుడు కలిసే చోట అని చెప్పి హ్వాంగ్ నెక్స్ట్ సీన్ లో హ్వాంగ్ మాన్సిక్ ని కలుస్తాడు ఒక గ్యారేజ్ లో. హ్వాంగ్ మాన్సిక్ కార్ ని చూసి, ఎందుకు కార్ ని సర్వీసింగ్ కి ఇచ్చావు? అప్పుడు మాన్సిక్ జరిగిందంతా హ్వాంగ్ తో చెప్, అదేదో టైర్ మార్చేవాడివి కొత్త టైరే వేసుకోవచ్చుగా, పాత టైర్ నే మళ్ళీ వేస్తున్నావు అని. అంటే మాన్సిక్ అంటాడు, నేనున్న పరిస్థితికి కొత్త, ఎంతైనా మీ వైఫ్ పిల్లలు ఫిలిప్పీన్స్ లో ఉంటారు కదా అని హ్వాంగ్ అంటాడు. ఆ తర్వాత హ్వాంగ్ కార్డ్ ఇచ్చి, నువ్వు అన్ని 4 టైర్స్ మార్చే సరేనా అని అంటాడు. ఎందుకు ఈరోజు నా మీద అంత జాలి అని మాన్సిక్ అడుగుతాడు హ్వాంగ్ ని. డేయోంగ్ కి హ్వాంగ్ మాన్సిక్ తో అంటాడు, ఈ కేస్ ని డేయోంగ్ నే హ్యాండిల్ చేయనివ్వి, నువ్వు చేసిన పనికి నీకు సస్పెన్షన్ కూడా వచ్చింది, నువ్వేమో లాయర్ ని కల్పిస్తావని ఆ విక్టిమ్ చేతన మనీ తీసుకున్నావు, అందుకే నిన్ను సస్పెండ్ చేశారు, ఇంకిప్పటి నుంచి అలాంటి పనులేవి చేయకు అని హ్వాంగ్ మాన్సిక్ తో చెప్తాడు. అప్పుడు మాన్సిక్ అంటాడు, ఆ డియోంగ్ ఎలాగైనా గోల్డెన్ బనీని పట్టుకోలేడు అని మాన్సింగ్ హ్వాంగ్ తో చెప్తాడు. గోల్డెన్ బనీ ఒక క్రిమినల్, ఆ ఇన్సంగ్ సిటీలో చాలా క్రైమ్స్ చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మరోవైపు మన హీరో ఒక పాన్ షాప్ కి వస్తాడు. అక్కడ తన మెడల్స్ అన్ని అమ్మడానికి ఇచ్చేస్తాడు. ఆ షాప్ ఓనర్ అంటారు, ఇవన్నీ తీసుకొచ్చి నా మీద ఆడేశావు, ఇంతకీ ఇవన్నీ అమ్మితే నాకు లాభమైనా వస్తుందా? అందులో ఉన్న ఒక గోల్డ్ మెడల్ వైపు చూస్తూ, ఇంతకీ నీ పేరేదో అన్నా, ఇది నిజంగా గోల్డేనా
అని అతన్ని చూస్తూ అంటాడు. అప్పుడు హీరో తన పేరుని చెప్తాడు. నా పేరు యూ డోంగ్ జున్, మిడిల్ వెయిట్ బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ 2018 అని తన మెడల్ నోట్లో పెట్టుకుని చూపిస్తాడు. అప్పుడు ఆ షాప్ కీపర్ ఆ మెడల్స్ ఇచ్చినందుకు అతనికి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇక్కడ మాన్సిక్ ఇంకా హ్వాంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హ్వాంగ్ మాన్సిక్ తో అంటాడు, ఒక బాక్సర్ మన టీమ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద ఎందుకు పెడుతున్నట్టు? అప్పుడు హ్వాంగ్ అంటాడు, తను కూడా నీలాగే ఒక స్పెషల్ రిక్రూట్ కాబట్టి మేము నిన్నే హ్యాండిల్ చేయమని చెప్తున్నాను. అప్పుడు మనకి తెలుస్తుంది మాన్సిక్ ఒక రెస్లింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ అని. అప్పుడు హ్వాంగ్ మాన్సిక్ తో అంటాడు, ఒక చిన్న ప్రాబ్లం వల్ల తను ఈ పోలీస్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. ఏం చేశాడేంటి అని మాన్సిక్ హ్వాంగ్ తో అడుగుతాడు. అప్పుడు హ్వాంగ్ అంటాడు, అతను చేతులు కాళ్ళు విరగ్గొట్టినందుకు ఏ పోలీస్ స్టేషన్ అతన్ని తీసుకోవట్లేదు అని. అంటే మాన్సిక్ అంటాడు, క్రిమినల్స్ చేతులు కాళ్ళు విరగ్గొడితే ప్రమోషన్ ఇవ్వాలి కానీ ఇలా తీసేస్తారా? కొట్టేది క్రిమినల్స్ అయితే తప్పకుండా ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు, కానీ కొట్టింది పోలీస్ ఆఫీసర్ని కాబట్టి తీసేశారు. పోలీస్ ఆఫీసర్ని కొట్టాడా అని మాన్సిక్ అంటాడు. అప్పుడు హ్వాంగ్ అంటాడు, అవును, పోలీసులు లంచాలు తీసుకుంటున్నారని వాళ్ళని కొట్టాడు. పనిష్మెంట్ కింద తన శాలరీ అకౌంట్ ని ఫ్రీజ్ చేసేశారు. తను ఎలాగో అలా ఆ పోలీస్ ఆఫీసర్స్ ట్రీట్మెంట్ కి డబ్బులు సంపాదిస్తున్నాడు. అప్పుడు మాన్సిక్ అంటాడు, అయినా నేనే ఎందుకు తీసుకోవాలి అతన్ని అని. అంటే హ్వాంగ్ అంటాడు, నువ్వే అతన్ని బాక్సింగ్ నుంచి పోలీసులోకి తీసుకొచ్చావు కాబట్టి అతను నీ బాధ్యత. ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? కమిషనర్ కి నీ పైన మంచి ఇంప్రెషన్ కలగాలా వద్దా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హ్వాంగ్. నెక్స్ట్ సీన్ లో మనకి హీరోయిన్ ని చూపిస్తారు. తను ఒక షూటర్, తన పేరు హానా. ఇక్కడ కమిషనర్ ఒక యాడ్ నైతే షూట్ చేస్తూ ఉంటారు ఇన్సంగ్ పోలీసుల గురించి. ఆ యాడ్ సరిగ్గా రాకపోవడంతో హానా వైపుగా వెళ్ళి, నువ్వు కొంచెం ఫోకస్ గా చూడు, అంత కష్టమేముంది ఈ పనిలో అని హానా పైన కమిషనర్ అరుస్తూ ఉంటారు. అప్పుడే హ్వాంగ్ అక్కడికి వచ్చి, "ఆమ్, ఏమనుకోకు, ఇది లాస్ట్ షాట్, అయిపోతుందిలే, పెద్ద కష్టం ఏం కాదనుకుంటా, అయినా నువ్వు మెడల్స్ అన్ని తెచ్చావు కదా." అప్పుడు హీరోయిన్ అంటుంది, ఇదే లాస్ట్ షాట్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు కమిషనర్ ఇంకా హ్వాంగ్ కార్ లో వెళ్తూ ఉంటారు. అప్పుడు కమిషనర్ హ్వాంగ్ తో అంటారు, ఈ ప్రెస్ వాళ్ళకి నోరు మూయించడానికి హెడ్ లైన్ వేయించండి, పోలీసులు ఒకే దెబ్బలో క్రిమినల్ ని పట్టేసుకున్నారు అని. మరోవైపు ఇన్సాంగ్ పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ యూనిట్ మెంబర్స్ అందరూ ఎలాగైనా ఆ గోల్డెన్ బనీని పట్టుకోవడానికి ఒక ప్లాన్ అయితే వేస్తారు. హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ రూమ్ నుంచి వచ్చి తన క్యాబిన్ లోకి వెళ్తుంది. అక్కడున్న క్యాబిన్ మెంబర్స్ అందరూ, ఇంత మంచి షూటర్ ఎందుకని పోలీస్ ఉద్యోగం చేయాలనుకుంటుందో, అందులోనే ఇంకో అమ్మాయి అంటుంది తనకి జాబ్ అంటే చాలా ఇష్టం అంట అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడున్న హెడ్ తన దగ్గరికి వచ్చి, నువ్వు ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు నన్ను విష్ చేయాలని నీకు తెలీదా అని. అంటే హీరోయిన్ అంటుంది, మనం ఎలాగో ఆపరేషన్ కోసం అని బయటికి వెళ్తున్నాం కదా అని నేనేం విష్ చేయలేదు అని. అంటే తన చేతిలో ఉన్న ఒక రిపోర్ట్ ఫైల్ ని హీరోయిన్ కి ఇస్తుంది. అదొక డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్. అది చూసిన హీరోయిన్ వాళ్ళతో అంటుంది, మనం ఆ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేయట్లేదా? చేస్తున్నాం, కానీ నువ్వు మాత్రం చేయట్లేదు, అర్థమైందా అని అంటుంది. అప్పుడు తన డెస్క్ మీద ఉన్న బుక్స్ ని చూసి, ఇన్వెస్టిగేషన్ యూనిట్ కన్నా నువ్వే ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నావు అనుకుంటా ఆ క్రైమ్ డీటెయిల్స్ గురించి. నువ్వు నిజంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నావు కదూ, కానీ ఏం చేస్తాం, కమిషనర్ నీ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసేసారు కదూ. నెక్స్ట్ సీన్ లో డాంగ్జో ఇంకా మాన్సిక్ కలుసుకుంటారు. వాళ్ళిద్దరు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటారు. మాన్సిక్ డొంజో పోలీస్ జాకెట్ వేసుకోవడం చూసి, మనం అండర్ కవర్ ఆపరేషన్ కోసమని వచ్చాం, ఇక నువ్వు పోలీస్ జాకెట్ వేసుకుంటే అతనికి తెలిసిపోయి పారిపోతాడు కూడా అని డాంగ్జోతో చెప్తాడు. హ్వాంగ్ ఇంకా టీం మెంబర్స్ అందరూ ఆ బన్నీని పట్టుకోవడం కోసమని వెయిట్ చేస్తూ ఉంటారు. మరోవైపు మాన్సిక్ వాష్రూమ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న సూపర్ మార్కెట్ బయటకి ఒక వ్యక్తి అయితే వస్తాడు. అతను గోల్డెన్ బన్నీ గ్యాంగ్ లో ఒక మెంబర్. ఇది చూసిన పోలీసులందరూ అలర్ట్ అయిపోతారు. ఆ ఆపరేషన్ హెడ్ డ్రై క్లీనర్ గా అతని దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత అతన్ని మెల్లగా ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఒక బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఆ గ్యాంగ్ మెంబర్ అలర్ట్ అయిపోయి, బాస్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే
అప్పుడే మనకి ఆ గోల్డెన్ బన్నీని చూపిస్తారు. అతని రియల్ పేరు లీ సాంగాన్. పోలీసులు అతన్ని వెంబడించడం చూసి గోల్డెన్ బన్నీ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. అప్ అప్పుడే ఆ వాష్‌రూమ్ దగ్గరికి గోల్డెన్ బన్నీ వస్తాడు. అది చూసిన మాన్సిక్ గోల్డెన్ బన్నీ అని అరిసి అతనిని పట్టుకోవడానికి బయటికి వెళ్తుండగా గోల్డెన్ బన్నీ ఆ వాష్‌రూమ్ డోర్‌ని లాక్ చేసేస్తాడు. ఆ తర్వాత డాంగ్‌చూ ఆ గోల్డెన్ బన్నీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అద్దంలో తన ఇమేజ్ చూసుకున్నాక అతని కళ్ళకి ఒక్కసారిగా ఏమీ కనిపించదు. ఇంకా ఆ అద్దం తీసుకొచ్చి తన నెత్తి మీద కొట్టేస్తాడు గోల్డెన్ బన్నీ. ఇంకా అక్కడి నుంచి పారిపోతాడు. డాంగ్‌జూ ఆ గోల్డెన్ బన్నీ ఫేస్‌నయితే చూస్తాడు. అతనికి గోల్డెన్ టీత్ ఉన్నాయి కాబట్టి అతన్ని గోల్డెన్ బన్నీ అని పిలుస్తున్నారు. అప్పుడే వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు. వీళ్ళిద్దరి వల్ల గోల్డెన్ బన్నీ తప్పించుకున్నాడని చెప్పి వాళ్ళపై చాలా కోపంగా ఉంటారు. నెక్స్ట్ సీన్ ఒక ట్రాఫిక్ పోలీస్ పిల్లల్ని రోడ్ క్రాస్ చేపిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కార్ వచ్చి ఒక అమ్మాయిని గుద్దేయబోవడంతో అతను ఆ అమ్మాయిని కాపాడతాడు. ఇతని పేరొచ్చేసి జేహోంగ్. ఇతను డిస్కస్ త్రోలో ఒక బ్రాంజ్ మెడలిస్ట్. అతను తన క్యాబిన్‌లో వెళ్లి కూర్చుంటాడు. అప్పుడే ఆ హెడ్ అంటారు, "ఎలాగైనా ఆ కార్ ఎవరు నడుపుతున్నారో అతన్ని మనం పట్టుకోవాలి" అని అంటే, "ఏమీ లేకుండా మనం ఎలా పట్టుకుంటాం?" అని ఇంకో కొలీగ్ అంటారు. అది నిజమే. సరే అయితే కాఫీకి వెళ్దాం వస్తారా? అని అంటే, జేహాంగ్ మీరు వెళ్ళండి అని చెప్తాడు. దాంతో అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అతను ప్రమోషన్ రివ్యూలో పాస్ కూడా అవ్వలేదు. పైగా ఏదో కేసులో చిన్న గడిబిడి చేయడం వల్ల అతను ఇలా ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేయాల్సొస్తుంది. మరి ఈసారైనా పాస్ అవుతాడో లేదో అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి జేహాంగ్ డాంగ్‌జుని చూస్తాడు. అక్కడ వాళ్ళిద్దరిని తిడుతుండడం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ వాళ్ళ వల్ల గోల్డెన్ బన్నీ మిస్ అయిపోయాడు అని చెప్పేసి వాళ్ళని తిడుతూ ఉంటారు. అప్పుడు మానసిక్ అంటాడు, "మనమందరం ఒకే టీమ్ కదా! మీరు మరీ తిడుతున్నారు మమ్మల్ని" అని అంటే, "మనం ఒక టీమా?" అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు జేహాంగ్ డోంగ్జూని కలిసి అతనిక్కడ వర్క్ చేస్తున్నాడని డోంగ్జూకి చెప్తాడు. అది కూడా ట్రాఫిక్ యూనిట్‌లో. హీరో బ్యాండేజ్ ఊడిపోవటం చూసి అతనికి బ్యాండేజెస్ ఇచ్చి నేను వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో కూడా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తుండగా అతను గేట్ వైపు చూస్తాడు. హానా తన పోస్టర్‌ని చూసుకుంటూ ఉంటుంది. హీరో మెల్లగా వెళ్లి తనని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటాడు. ఆ పోస్టర్ వైపు చూస్తూ తనంటుంది, "ఇందులో అంత సంతోషించాల్సిందేముంది?" అని చెప్పేసి ఆ పోస్టర్‌ని కింద పాడేస్తుంది. ఇంకా తన హెడ్ ఫోన్స్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసిన డొంగ్జు తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. డొంగ్జు హీరోయిన్‌ని ఒక నిక్‌నేమ్‌తో పిలిచి తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. తన పోస్టర్ కింద పడి ఉండడం చూసి ఆ పోస్టర్‌ని సరిచేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. హానా తన వెనకాల డాంగ్జూ ఉండడం అసలు గమనించదు. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో తన ముందుకు వెళ్లి నుంచుంటాడు. నేను నిన్ను చాలా సేపటి నుంచి పిలుస్తున్నాను. అయినా నువ్వు పలకట్లేదు అని డాంగ్జూ అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, సరే నువ్వు చాలా మారిపోయావు. 3 ఇయర్స్ ముందు మనం ఒకటే అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాం. గుర్తుందా? హీరోయిన్ హీరోని ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, ఏ ఆగు! హీరో తనని ఏడిపించడం కోసమని విచిత్రమైన పేర్లతో పిలుస్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా! నాకు ఆ పేరంటేనే ఇష్టం లేదు. పిలవడం మానేయి నన్ను ఆ పేరుతో అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, సరే సరే ఏదో ఫ్రెండ్లీగా అలా పిలిచాను. నేను మీ డిపార్ట్మెంట్‌లోనే వర్క్ చేస్తున్నాను అని సంతోషంగా హీరో చెప్తాడు. దానికి హీరోయిన్ అంటుంది, అయితే ఏంటి? అప్పుడు హీరోయిన్ కోపంగా, "నువ్వు నాతో ఫ్రెండ్స్ లాగా మాట్లాడకు. అయినా పర్లేదులే. నువ్వు నాతో మాట్లాడతావు కదా!" అని డోంగ్జూ అంటాడు. పైగా "నువ్వు నాకన్నా చిన్నదానివే కదా!" అని డోంగ్జూ అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, "కానీ నేను నీకన్నా ఎక్కువ పెద్ద పోస్ట్‌లో ఉన్నాను. కాబట్టి మనం ఫ్రెండ్స్ కాదు. అయినా మొన్న నిన్ను సస్పెండ్ చేశారంట కదా!" అని హీరోయిన్ హీరోతో అంటుంది. "ఓహ్! పర్లేదే. నువ్వు నా మీద కొంచెం కన్సర్న్ అయితే చూపిస్తావన్నమాట. నువ్వు ఇంకా నన్ను ఇష్టపడుతున్నావా?" అని హీరోయిన్ అడుగుతుంది. దానికి హీరో అంటాడు, "అవును. ఎందుకు? నిన్ను ఇష్టపడకూడదా?" అని హీరో అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "అవును. నువ్వు నన్ను ఇష్టపడకూడదు. ఒకవేళ నీ వల్ల గాని పోలీస్ స్టేషన్‌లో నా మీద రూమర్స్ గాని స్ప్రెడ్ అయ్యాయో, అప్పుడు చెప్తాను నీ పని. ఒక్క నిమిషం ఆగు" అని చెప్పి హీరో తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక కార్ వాళ్ళ దగ్గరకొచ్చి ఆగుతుంది. ఆ కార్ నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. ఇతని పేరొచ్చేసి జోంగ్‌హ్యాన్. ఇతను ఒక ఫెన్సర్. అంటే
స్వాట్ ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇతను హీరోయిన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అతను హీరోయిన్ దగ్గరికి వచ్చి, "నేను నీతో కొంచెం మాట్లాడాలి. నిన్ను మీ ఇంటి దగ్గర వరకు డ్రాప్ చేస్తాను. నాతో వస్తావా?" అని అంటాడు. దానికి హీరో కోపంగా తన వైపే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ఈరోజు కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్‌లో హీరో ఒక నూడిల్ రెస్టారెంట్ ఓనర్‌ని కలవడానికి వెళ్తాడు. తన పేరొచ్చేసి మీజా. హీరో అక్కడికి సైన్ బోర్డ్ ఇద్దామని వెళ్తాడు. అప్పుడు మీజా అంటుంది, "అంతా బానే ఉందా? ఎందుకింత బోరింగ్ ప్లేస్‌కి వచ్చావు? సియోల్ లాంటి ప్లేస్‌ని వదిలేసి. మీ వంటలు నేను చాలా మిస్ అయ్యాను కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసాను. అయినా జోయల్ కనపడట్లేదేంటి?" అని మీజాని అడుగుతాడు. అప్పుడు తనంటుంది, "అతనికి ఒక సెక్యూరిటీగా జాబ్ దొరికింది. కోచో జాబ్ ఇప్పిచ్చారు" అని అంటుంది. దాంతో అవునా! అని హీరో గ్యోంగిల్ రూమ్‌కి వెళ్లి తన పాత ఫోటోస్ ఇంకా ట్రాఫీస్‌ని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఆ రూమ్‌లోంచి బయటకు వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అప్పుడు తనంటుంది, "నీకు ప్లేస్ ఉందా నువ్వుండడానికి? లేదా మా ఇంట్లోనే నువ్వు ఉండొచ్చు" అని మీజా అంటుంది. దాంతో హీరో అంటాడు, "లేదు లేదు, నాకు ఆల్రెడీ ప్లేస్ దొరికింది. నేను వెళ్తాను" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళే దారిలో పోలీస్ స్టేషన్ వైపుగా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే హీరో పోలీసులుండే ఆన్ కాల్ రూమ్‌లోనే ఉండబోతున్నాడు కాబట్టి. అక్కడ హీరోయిన్ పోస్టర్ పడిపోవడం చూసి, ఇంకా ఆ పోస్టర్‌కి స్క్రాచెస్ పడటం చూసి తన దగ్గరున్న బ్యాండేజ్ తీసుకొని ఆ పోస్టర్‌కేసి ఆ పోస్టర్‌ని అలానే చూస్తూ ఉంటాడు. హీరో తన రూమ్‌లోకి వెళ్లి తన బట్టలు సర్దుకుంటూ ఉండగా ఒక బుక్ వైపు చూసి దాన్ని లోపల పెడతాడు. ఆ తర్వాత గ్యోంగిల్‌కి మెసేజ్ చేసి, "నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు? సరే, నువ్వు టైంకి మందులేసుకో" అని చెప్పేసి మెసేజ్ పెడతాడు. హీరో తన ఫోన్ కవర్‌ని చూస్తూ ఉంటాడు. అప్పుడే మనకి పాస్ట్ సినారియో ఒకటి చూపిస్తారు. హీరో సెమీఫైనల్స్ అయిపోయి ఫైనల్స్‌కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి, హీరో ఫేస్ మీద ఒక స్టిక్కర్ అంటించేసి వెళ్ళిపోతుంది. అదే స్టిక్కర్ హీరో తన ఫోన్ కేస్ మీద అంటించుకుని ఉంటాడు. అప్పుడు హీరో ఒక్కసారిగా ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకీ అతను ఎందుకొచ్చినట్టో? వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏమన్నా నడుస్తుందంటావా? అని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ తన పోస్టర్‌ని చూస్తుంది. తన పోస్టర్ మీద బ్యాండేడ్ ఉండడం చూసి హీరో కూడా ఇదే బ్యాండేడ్ యేసుకున్నాడే కదా నిన్న అని గుర్తు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత తను అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరో ఇంకా మాన్సి ఇద్దరూ ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క కొత్త ఇన్‌చార్జ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మాన్సిక్ అంటాడు, "వాళ్ళేం చెప్పినా నువ్వు నోరు మాత్రం మెదపకు." అప్పుడే ఇద్దరు ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ అటువైపు నుంచి వెళ్తుండగా, "నేను మీ పెద్ద ఫ్యాన్‌ని. మీ ఆటోగ్రాఫ్ కావాలి నాకు" అని చెప్పి ఈ హీరో వైపుగా వస్తుండటం చూసి హీరో తననే ఏమో అనుకుని ముందుకు వెళ్తాడు. అప్పుడే తన వెనకాలన్న జాంగ్‌హ్యున్ వైపుకి వెళ్ళిపోతారు. అప్పుడు మాన్సిక్ తన నవ్వును ఆపుకుంటూ, "ఏంటి వాళ్ళు నిన్ను చుట్టానికే వచ్చారనుకుంటున్నావా? ఏ నాకేం తక్కువ? అతనికి సిల్వర్ మెడల్ వచ్చింది. నాకు గోల్డ్ మెడల్ వచ్చింది" అని అంటే మాన్సిక్ అంటాడు, "ఎంత గోల్డ్ మెడల్ వస్తే ఏం లాభం? నీకన్నా అతను హై పోస్టే కదా!" మాన్సిక్‌కి జంగ్‌హ్యున్ ముందే తెలుసు. అందుకే జంగ్‌హ్యున్ మాన్సిక్‌తో మాట్లాడుతూ ఉంటాడు. "నేనే మీ ఇన్వెస్టిగేషన్ యొక్క కొత్త ఇన్‌చార్జ్‌ని" అని జంగ్‌హ్యున్ అంటాడు. అది విన్నాక వాళ్ళిద్దరి మనసులో పెద్ద రాయి పడినట్టు అయింది. రాయి కాదనుకోండి, పెద్ద బండరాయే అనుకోవాలి. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు. హీరో ఇంకా మానసిక లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మానసిక్ అంటాడు, "ఒకవేళ అతను నా సాలరీ కట్ చేసేస్తే చాలా పెద్ద కష్టంలో పడిపోతాను నేను. అయినా అలా చెయ్యడనుకో, నేను అతనికి ముందే తెలుసు కదా!" అని అంటే డొంగ్‌జూ అంటాడు, "మీరసలు ఎలాంటి పోలీస్ అసలా? అతను మీకు పర్సనల్‌గా తెలుసని మీరు కనెక్షన్స్ వాడతారా? మీరొక నిజాయితీ పోలీస్ ఆఫీసర్‌గా ఉండాలి" అని అంటే మానసిక్ అంటాడు, "సరే కానీ నువ్వు ఇంత ఫుడ్ తింటున్నావు. అసలు ఎటెళ్తుంది? క్రిమినల్స్‌ని మాత్రం పట్టుకోవు" అని మానసిక్ అంటాడు. దానికి డొంగ్‌జూ అంటాడు, "ఆ! ఇప్పుడు పట్టుకుంటాను కదా గోల్డెన్ బన్నీని. అందుకే బాగా తింటున్నాను" అని డొంగ్‌జూ అంటాడు. అప్పుడే హీరోయిన్ కూడా అక్కడికి లంచ్ చేయడానికని వస్తుంది. హీరో ఫేస్‌లో పెద్ద స్మైల్ వచ్చేస్తుంది. తన వెనకాలే జంగ్ హ్యూన్ కూడా వస్తాడు. అది చూసిన మన హీరో ఫేస్ మాత్రం మాడిపోతుంది. అప్పుడు మానసిక్ అంటాడు, "అబ్బా! ఎంత అందంగా ఉన్నాడో." ఇప్పుడు జాయిన్ అయిన స్పెషల్ రిక్రూటీస్‌లో కూడా అతనే సక్సెస్‌ఫుల్. అప్పుడు మానసిక్ జంగ్ హ్యూన్‌ని చూసి, అతనేమో స్పెషల్ ప్రమోషన్ మీద వస్తే
నువ్వేమో డీమోషన్‌లోనే ఉన్నావు. అప్పుడు మానసిక్ అంటాడు, "వాళ్ళిద్దరసలు ఎందుకు విడిపోయారో ఏమో! చాలా అందంగుండేవాళ్ళు కదా! వాళ్ళిద్దరూ కలిసున్నప్పుడు" అని అంటే, హీరో అంటాడు, "ఎక్కడ అందంగుండేవాళ్ళు? అస్సల" అని చెప్పి తింటూ ఉండేవాడు. తన ముందు టేబుల్‌లోనే హీరోయిన్ కూర్చోవడం చూసి, తన ఫేస్ మాత్రం బ్రైట్‌గా వెలిగిపోతూ ఉంటుంది. అప్పుడు మానసిక్ అంటాడు, "మూతి నిండా ఫుడ్డే ఉంది. కాస్త తుడుచుకో. ఆ అమ్మాయిని చూడటం మానేయి." వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుండగా ఎనకాల జంగ్యోన్ తన ప్లేట్‌ని పట్టుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే కెప్టెను తన ప్లేట్‌ని కింద పడేయటంతో తన డ్రెస్ మీద కూడా కొంచెం కర్రీ పడిపోతుంది. మాన్సేక్ డాంగ్‌జూతో అంటాడు, "కెప్టెను ఇప్పుడేం జరుగుతుందో ఏమో" అని అంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా అక్కడ జరిగే గొడవని చూస్తూ ఉంటుంది. అప్పుడు కెప్టెను జంగ్యోన్‌తో అంటాడు, "నువ్వేం తెలియనట్టు నటిస్తే నేను నమ్ముతున్నాననుకుంటున్నావా? నీ కత్తి ఫైటింగ్ చూసి నిన్నిక్కడికి పిలిచుండొచ్చు. కానీ నీకు క్రిమినల్స్‌ని పట్టుకోవడం మాత్రం చేత కాదు. నీ వల్ల మా టీమ్‌లో ఉన్న ఇద్దరు మెంబర్స్ జాబ్ పోయింది. ఇప్పుడొచ్చాడు చూడు. అతనికి ప్రమోషన్ కూడా రాట్లేదు నీ వల్ల" అని అంటుండగానే ఆ రూమ్‌లోకి ఇక్కడికి జేహోంగ్ వస్తాడు. అప్పుడు జంగ్‌హ్యోన్ అంటాడు, "నేను కేవలం నా జాబ్ మాత్రమే చేస్తున్నాను" అని అంటే, "నీ కొలీగ్స్‌ని వెన్నుపోటు పొడచడమే గదా! నువ్వు చేసే పని. ఇంకిదేమైనా నీ స్వాట్ ప్లే అనుకుంటున్నావా?" అని జంగ్‌హ్యో కాలర్ పట్టేసుకుంటాడు ఆఫీసర్ ఓ. అది చూసిన జంగ్‌హ్యో, పోనీ నేను వెన్నుపోటు పొడుస్తున్నానే అనుకోండి. మీరు మాత్రం ఇలా మీ కొలీగ్స్‌ని ఇలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడొచ్చా? అప్పుడు ఆఫీసర్ ఓ చిన్నగా జంగ్‌హ్యోక్‌తో చెప్తాడు, "ఒకవేళ నేనిలా చెప్పకపోయుంటే ఏదో ఒక రోజు నిన్నేదో ఒక పామొచ్చి కాటేస్తుంది. ఇది పాము గురించి కాదు" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జంగ్‌హ్యోన్ తన బట్టల మీద పడిన మరకని క్లీన్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ తనని "నువ్వు ఇదంతా మనసులో పెట్టుకోకు" అని అంటే, జంగ్‌హ్యోన్ అంటాడు, "అయినా ఇన్స్‌పెక్షన్ చేసే అబ్బాయిని ఎవరికి నచ్చుతానులే. నిన్న రాత్రి నీతో నేనిక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యానని చెప్పుదామనే వచ్చాను" అని అంటే, హీరోయిన్ అంటుంది, "నాకు ఆల్రెడీ తెలుసు" అని అంటుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు, డొంగ్జో ఇంకా మాన్సిక్ కార్‌లో కూర్చొని ఉంటారు. అప్పుడు మాన్సిక్ అంటాడు, "ఆ డేయోన్‌కసలు పని పాట లేదు. ఎప్పుడు చూసినా ఇంత ఎండలో ఏ క్రిమినల్ వచ్చి కనబడతాడంట ఇప్పుడు మనకి." అప్పుడు డొంగ్జు తన వైపు ఏసీని తిప్పుతాడు. అది చూసిన మాన్సిక్, "ఈ ఏసీని వాడకు. ఫ్యూయల్ అయిపోతుంది. అసలే తక్కువుంది ఫ్యూల్" అని అంటే, "ఏం పర్లేదు. చాలా వేడిగా ఉంది. కొంచెం సేపేసుకుంటాను ఏసీ" అని అంటే, "అవసరం లేదు" అని కట్టేస్తాడు. "సరే అయితే మరి. నేను నా జాకెట్ తిప్పేస్తున్నాను" అని చెప్పి డొంగ్జు అంటాడు. అది చూసిన మాన్సిక్ అంటాడు, "ఇప్పుడు మనం అండర్ కవర్ ఆపరేషన్‌లో ఉన్నాం. ఇలా నువ్వు నీ ఫేస్‌ని రివీల్ చేయకూడదు" అని ఆ జాకెట్‌ని కప్పేస్తాడు. అప్పుడే అక్కడికి హ్వాంగ్ కారొస్తుంది. హ్వాంగ్ కార్‌ని చూసి మానసిక్ కార్ దిగి హ్వాంగ్ కార్‌లో కూర్చుంటాడు. ఇది చూసిన డొంగ్జో అంటాడు, "మీరెక్కడికెళ్తున్నారు?" అని అంటే ఏం మా అప్పుడు డొంగ్జో మానసిక్‌తో అంటాడు, "మరి రాత్రికి ఏం తినమంటారు?" అని అంటే మానసిక్ అంటాడు, "ఎప్పుడు తిండి గోలేనా?" అని చెప్పి ఒక బాటిల్ డొంగ్జో వైపు విసురుతాడు. ఆ తర్వాత వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక రూమ్‌లో వాళ్ళు రెస్లింగ్ అనేది చేస్తూ ఉంటారు. అక్కడ ఓన్లీ మాన్సిక్ మాత్రమే కాదు, కమిషనర్ అందరూ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. మరోవైపు డొంగ్జు ఏసీ ఆగిపోవడంతో కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పటికి ఉదయం 2 గంటలు అవ్వడం చూసి ఈయన ఎక్కడున్నాడు అని చెప్పి మాన్సిక్‌కి ఫోన్ చేస్తాడు. అయినా మాన్సిక్ ఫోన్ ఎత్తడు. అప్పుడు తన ఫేస్ వాష్ చేసుకోవడానికని పక్కకు వస్తాడు. అప్పుడే ఒక కార్ దూసుకుంటూ వచ్చి డొంగ్జుని గుద్దేస్తుంది. దాంతో అతను బురదలో వెళ్లి పడిపోతాడు. లేచి ఆ కార్ వైపు వెళ్లి, "నువ్వు ముందు బయటికి రా. అసలు నిన్నెవరనుకుంటున్నావు? నేనొక పోలీస్ ఆఫీసర్‌ని" అని అంటే, ఆ లోపలున్న మనిషి ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉంటాడు. ఆ మనిషి ఫేస్ మాత్రం చూపిచ్చరు కానీ, చేతులు మాత్రమే చూపిస్తారు. హీరో తన చెయ్యిని విండో లోపల పెడతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ విండోని పైకన్నేస్తాడు. దాంతో హీరో విండోలో ఇరుక్కుపోతుంది. ఆ వ్యక్తి బండిని స్టార్ట్ చేసేస్తాడు. దాంతో పాటు హీరో కూడా కార్‌తో పలంగా హీరో కూడా కార్‌తోనే వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరో "నన్ను వదిలేయ్" అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో అతను విండోని కిందకనేస్తాడు. అప్పుడు హీరో రోడ్ మీద పడిపోతాడు. అతనికి బాగా దెబ్బలు తగులుతాయి. అతను మెల్లగా అక్కడి నుంచి తను కార్ పార్క్ చేసిన చోటుకి వెళ్తుండగా, అక్కడ కొంతమంది దొంగలు అతని కార్ దొంగిలించి వెళ్ళిపోతూ ఉంటారు.
అతని వస్తువులన్నీ కారు బయటే పాడేసి, కేవలం కారు మాత్రమే ఆ దొంగలు దొంగిలిస్తారు. అప్పుడే రోడ్డు మీద రక్తపు మరకలు చూసి అటువైపుగా నడుస్తాడు అతనికి కొంచెం దూరం నడవగానే చిన్న పిల్లలు ఆడుకునే ఒక రోబోట్ బొమ్మ కనపడుతుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళగా అక్కడ ఒక మనిషి శవం కనపడుతుంది. అది చూసి డొంగ్జు చాలా భయపడతాడు. ఇంతకీ ఆ వ్యక్తిని చంపిందెవరు? ఆ కార్‌లో ఉన్న వ్యక్తి ఎవరు? మరి హీరోయిన్ ప్రేమిస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.